ముగ్గులలో గణిత శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకి సాధారణమైన ఈ 4 చుక్కల చిన్న ముగ్గును చూడండి. ఈ ముగ్గుని ఒక విభాగంగా తీసుకుంటే ఇలాంటి ముగ్గునే ఇంకొక దానితో కలిపితే ఎన్ని చుక్కలు పెట్టాలి? ఉదాహరణకి ఈ 2 విభాగాలతో చేసిన ఈ పెద్ద ముగ్గుకి 4 + 4 8 చుక్కలు పెట్టాలి అనేది లెక్క. అలాగే ఈ చిత్రంలో చూడండి, 4 విభాగాలతో కూడినటువంటి ఒక పెద్ద ముగ్గు. ఒక్కొక్క విభాగానికి 4 చుక్కలైతే 4 విభాగాలకి ఎన్ని చుక్కలు పెట్టాలి అనేది ఒక లెక్క అయితే, ఈ విభాగాలు అమర్చిన తీరు ఒకదాని కింద ఒకటి వేసామా, లేకపోతే ఒకదాని పక్కన ఒకటి వేసామా, లేక ఒకదాని కింద ఒకటి ప్లస్ ఒకదాని పక్కన ఒకటి అడ్డంగా నిలువుగా వేసిన ఈ విభాగాలకి చుక్కలు ఎలా పెట్టాలి అనేది ఒక లెక్క. ఇలా అంకశాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు ముగ్గులలో మిళితమై ఉన్నాయి.